14 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ని 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టేశాడు. మరి 14 ఏళ్ల క్రితం ఎవరు ఆ రికార్డ్ని నెలకొల్పారో తెలుసా? యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. అంటే యూనివర్సల్ బాస్ ని వెనక్కి నెట్టేశాడు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ. అవును బాస్, 2012 ఐపీఎల్ సీజన్లో క్రిస్ గేల్ ఏకంగా 59 సిక్స్లు బాధేశాడు. అప్పటి నుండి ఆ రికార్డ్ చెక్కు చెదరలేదు. 2019లో ఆండ్రూ రసెల్ 52 సిక్స్లతో కొంచెం దరిదాపుల్లోకి వచ్చాడు. బట్ ఆ రికార్డ్ని టచ్ చేయలేకపోయాడు. కానీ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డ్ని టచ్ చేయడం కాదు, వరుస సిక్స్లతో బద్దలు కొట్టేశాడు. బాస్ క్రిస్ గేల్ 2012లో 59 సిక్స్లతో ఆ రికార్డ్ నెలకొల్పినప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం సంవత్సరం పిల్లాడు. ఆ పిల్లాడే చిచ్చర పిడుగులా మారాడు. ఏకంగా 65 సిక్స్లతో బాస్ రికార్డ్నే బద్దలు కొట్టేశాడు బేబీ బాస్. అది ఎలాంటి మ్యాచ్లో? ఎస్ఆర్హెచ్ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో, హై ప్రెషర్ మ్యాచ్లో సిక్స్ల మూతతో రికార్డుల వేట మొదలు పెట్టాడు. ఈ మ్యాచ్లో వరల్డ్స్ బెస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్స్లు బాది తను ఏ రేంజ్ బ్యాటరో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. నిజంగా బాస్ సూర్యవంశీ క్రికెట్ ఆటలో ఎలాగో అలా నిలదొక్కుకోవడానికి కాదు, క్రికెట్ ఆటనే ఏలెయ్యడానికి వచ్చాడు. కేవలం సిక్సర్ల రికార్డ్నే కాదు బాస్, క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ని కూడా బద్దలు కొట్టేసేలా కనిపించాడు వైభవ్ సూర్యవంశీ. గేల్ 30 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ని బద్దలు కొట్టడానికి కూడా వైభవ్ రంగం సిద్ధం చేసేశాడు. కేవలం 20 బంతుల్లోనే 97 రన్స్ దంచి కొట్టేసి ఒక్క బౌండరీ అంతే ఫినిష్. గేల్ మరో ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ అయిపోయేదే. బట్ ఆ రికార్డుకి ఒక్క అడుగు దూరంలో వైభవ్ అవుట్ అయి మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాల్ని ముక్కలు చేసేశాడు. ఎట్ ద సేమ్ టైం తన కిర్రాక్ ఇన్నింగ్స్తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఏదేమైనా బాస్ వైభవ్ సూర్యవంశీ విలయ తాండవం అత్యద్భుతం. అయితే వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ని బద్దలు కొట్టలేకపోయినా అంతకుముందే ఫాస్టెస్ట్ 50 రికార్డ్ని బద్దలు కొట్టేశాడు. అవును బాస్, వైభవ్ జస్ట్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి ఐపీఎల్ ప్లే ఆఫ్ హిస్టరీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన అన్క్యాప్డ్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంతకుముందు చెప్పినట్లు వైభవ్ 28 బంతుల్లోనే 97 రన్స్ దంచుకొట్టాడు. ఈ కిరాక్ ఇన్నింగ్స్లో 4లు 5 మాత్రమే, కానీ సిక్స్లు డజన్. 12 సిక్స్లతో విధ్వంసం చేసేశాడు. మరి బాస్ ఈ 15 ఏళ్ల సూర్యవంశీ క్రికెట్ ఆడడానికి వచ్చాడా, లేదంటే క్రికెట్ ఆటనే మార్చేయడానికి వచ్చాడా? సూర్యవంశీ ఈ స్టన్నింగ్ బ్యాటింగ్కి మీరెంత రేటింగ్ ఇస్తారు? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.